హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఏపీ బాయ్ ఇన్ కర్ణాటకలో ఈరోజు ఇంకొక కొత్త బ్లాగ్ అనమాట. ఈరోజు ఏంటంటే కనుక అసలు మీరు ఊహించలేని విధంగా బ్లాగ్ చేస్తున్నాము. ఏమంటే ఈ పొద్దు బెంగళూరు నుంచి పోయిన సాటర్డే సండే ప్లాన్ చేసుకున్నాము మామూలుగా ఈషా ఫౌండేషన్ పోవాలని. సో అప్పుడు బాబు గారు కొంచెం బిజీ అయిపోయి కొంచెం పర్సనల్ పని మీద ఇంటికి వెళ్లాల్సింది వచ్చింది. సో కాబట్టి ఈరోజు సాటర్డే అంటే రేపు సండే. సో కాబట్టి ఆదివారం పూట అందరిలాగా ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోది సినిమాలు, వెబ్ సిరీస్ ఇవన్నీ చూడకుండా మనమైతే బెంగళూరు నుంచి తమిళనాడు అరుణాచలమే కదా పోతాం, అరుణాచలానికి అయితే వెళ్తున్నాము. సో ఫుల్ బ్లాగ్ అయితే పెట్టలేను, ఎందుకంటే సో మెనీ లాంగ్ జర్నీ కదా. దగ్గర దగ్గర 250 ఎంత ఉంటుంది పోతాం, 220 కిలోమీటర్స్. సో కాబట్టి మొత్తం అంతా బ్లాగ్ నైట్ రైడ్ అనేది ఉంటది. నాకు తెలిసి గిరి ప్రదక్షిణ అన్ని కలిపి దగ్గర దగ్గర ఒక 4 పార్ట్స్ దగ్గర వస్తాయి. సో కాబట్టి మొత్తానికి అయితే చూసారు కదా, అవుట్ఫిట్ ఫుల్ అంతా జబర్దస్త్గా రెడీ అయిపోయినాం అనమాట. సో నైట్ బ్లాగ్ బైక్ జర్నీ కాబట్టి గోప్రో విత్ ఫుల్ జాకెట్, ఫుల్ రాక్ అండ్ సాలిడ్ గా ఉంటది ఈ బ్లాగ్ అయితే కనుక. సో కీప్ స్మైల్ అండ్ వాచింగ్ మై వీడియో. లెట్స్ గో. సో మొత్తానికైతే అన్నీ చేసేసినాం. వీఆర్ గోయింగ్ గైస్. రాక్ సాలిడ్ గా ఉంటది ఈ జర్నీ. సో కాబట్టి మొత్తానికి ఫుల్ జాలీ. ఫస్ట్ టైం ఈ సంవత్సరం అన్ని బైక్ రైడ్స్ అంట ఎట్లా చేస్తాను. ఇదే వీడే మా పీజీ తమ్ముడు. సో కాబట్టి చెప్పురా మా అన్న టుడే గో టు అరుణాచలం అండ్ ఐ విష్ happy journey and come to good pair of blessings with my Lord Shiva. Lord. సో గైస్, సో కాబట్టి మా తమ్ముడు అనమాట, అంటే కడపతనే, మామూలుగా పొద్దుటూరు, సేమ్ ఒకే పీజీలో ఉన్నాం కదా. సో అందుకని చెప్పేసి మేము బాగా కలిసి ఉన్నాము. సో ఇంకా వీడియో అంతా ఆదివారం మొత్తం ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి ఇవి చూసుకుంటాను. నేను రేపు నమాజ్కి పొద్దున పోయి సాయంత్రం వస్తా. అక్కడ మాకు కొంచెం మీటింగ్ ఉంది మసీద్లో. దట్స్ వై ఐఎమ్ ఆల్సో ప్లేయర్. అన్న కూడా నా కోసం ప్లేయర్ చేయాలని కోరుకున్నా. తప్పక మీరు కూడా చేయండి. సో ఖచ్చితంగా ఈ పిల్లలకి జాబ్ రావాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో ఇంకా అదో చూడండి, మన భాస్కర్ గారు రెడీ అవుతున్నారు. ఇంకా దెన్ లెట్స్ గో. వీడియో తీసుకుందాం. ప్రైజ్ గురించి కాదురా, వీడియోలో పెట్టేదానికి. వచ్చింది అతికిస్తుందని. ఫుల్ నషానా స్టార్టింగ్ పట్టిలేదు. ఫైనల్ అయితే 981.74 రూపాయలు పెట్రోలు పోయి వస్తుందేమో చూద్దాం.